హాయ్, వి ఛానల్ని యూట్యూబ్లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్లోని యూట్యూబ్ యాప్లో వి ఛానల్ నరసరావుపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగ్రత్త మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనమయ్యేదాకా సామాజిక దూరం, మాస్క్ ధరించటం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట. నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట. వి న్యూస్కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట పట్టణంలో ఇప్పటి వరకు 223, రూరల్ పరిధిలో 7, మొత్తం కలిపి 230 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. డాక్టర్ నాగపద్మజ. ప్రతి షాప్ ఎదుట నో మాస్క్, నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టాలి. మాస్క్ లేని వారికి 1000 రూపాయల జరిమానా తప్పదు. కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు. రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం గ్రామంలో 2000 మందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రాజనాల వెంకటేశ్వరరెడ్డి, కాకుమాను సదాశివరెడ్డి. ఇన్కమ్, క్యాస్ట్ మరి ఏ ఇతర సర్టిఫికెట్ కోసమైనా ఎవరూ మీ సేవా కేంద్రాలకు వెళ్లనవసరం లేదని, సేవలు సచివాలయంలో అందుతాయి. ఎంపీడీఓ డాక్టర్ అర్జున్ రావు. నర్సరావుపేట పట్టణంలో లాక్డౌన్ బంద్ సడలింపు జరిగిందని, కరోనా వైరస్ వ్యాప్తి ఆగిపోలేదని, ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం పాలవుతారని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కోవిడ్-19 ప్రత్యేక వైద్య అధికారిని డాక్టర్ నాగపద్మజ అన్నారు. పట్టణంలో ఇప్పటి వరకు 223 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, రూరల్ పరిధిలో మరో 7 కేసులు నమోదయ్యాయని, మొత్తం 230 కేసుల వరకు నమోదైనట్లు ఆమె తెలిపారు. చివరిగా కేసు నమోదైన శ్రీరాంపురంలోని బ్రహ్మంగారి గుడి దగ్గర ఉన్న హెల్ప్ డెస్క్లో 80 మందికి పరీక్షలు నిర్వహించామని ఆమె తెలియజేశారు. అయితే సుమారు 200 మంది వైద్య చికిత్సలు చేయించుకొని తిరిగి ఇంటికి వచ్చారని, 30 మంది మాత్రమే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డాక్టర్ పద్మజ అన్నారు. నర్సరావుపేట పుర ప్రజలందరికీ నమస్కారము. ఈ రోజుకి నర్సరావుపేట కేంద్రంలో 223 కేసులు నమోదై ఉన్నాయి. అందులో మన నర్సరావుపేట టౌన్ ముఖ్యంగా 223 ఉన్నాయి. నెక్స్ట్ నర్సరావుపేట రూరల్ ఏరియాలు అంటే లింగుంట పరిధి మనకి అటాచ్డ్గా ఉన్న పరిధిలో ఒక 7 కేసులు నమోదై ఉన్నాయి. మొత్తము మనకి 7 కేసులు 230 కేసుల దాకా నమోదై ఉన్నాయి. మనకి యాక్టివ్ కేసెస్ వీటిల్లో 30 కేసుల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి రావడం జరిగింది. మనకి లాస్ట్ కేసు వచ్చిన కాకుమాన్ బజార్లో మనము ఈరోజు టెస్టులు చేయించడం జరిగింది. అక్కడ కోమార్బిడిటీస్ అంటే ఎక్కువ అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళు, నెక్స్ట్ బీపీ అంటే ఇన్ఫెక్షన్స్ వల్నరబుల్ పీపుల్కి మనం టెస్టులు చేయించడం జరిగింది. వాళ్ళల్లో మనం ఈరోజు 74 మందికి టెస్టులు చేయించడం జరిగింది. ఇంకా రేపు ఎల్లుండి కూడాను ఇంకా మాపప్ చేయించాల్సి ఉంది. ఎంతమంది అయితే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళల్లో రిస్కీ పీపుల్స్ వాళ్ళకి కూడా రేపు ఎల్లుండిలో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఈరోజు ఇంకా దీనికి సంబంధించి కేసులు అనేది వస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ మైగ్రెంట్స్ ముఖ్యంగా ఇప్పుడు మనకి నమోదవుతూ ఉన్నారు. అందరూ దయచేసి ఎవరు వచ్చినా ఎన్ని కేసులు కరోనా కేసులు వచ్చినా కానీ మనందరము జాగ్రత్తగా ఎవరు సెల్ఫ్ జాగ్రత్త వాళ్ళనేది తీసుకోవాలి. సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మాస్కులు ధరించడం అనేది చేయాలి. ఇది మేము రిపీటెడ్గా చెప్తున్నా, అందరూ పాటించాలి, తప్పనిసరిగా పాటించాలి.
కేసులు వస్తూ ఉన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలని మేము పదే పదే చెప్తున్నాను. ఇదే చేయండి, అందరూ జాగ్రత్త వహించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నరసరావుపేట పట్టణంలో వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు 34 వార్డుల్లో స్పెషల్ శానిటేషన్ కార్యక్రమాలను చేపట్టామని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని స్టేషన్ రోడ్లో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పారిశుద్ధ్య సిబ్బంది నిర్వహిస్తున్న స్పెషల్ శానిటేషన్ పనులను కమిషనర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. నరసరావుపేట పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా ఆగిపోకపోయినా ప్రజల ఇబ్బందుల దృష్ట్యా లాక్డౌన్ బంద్ సడలింపు చేశామని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారని, దీంతో పట్టణంలో మళ్లీ వైరస్ కేసులు పెరుగుతున్నాయని కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో ఇంకా చాలా మంది అశ్రద్ధగా మాస్కులు లేకుండా తిరుగుతున్నారని, మాస్కు లేకుండా తిరిగే వారికి 1000 రూపాయలు జరిమానా తప్పదని కమిషనర్ అన్నారు. అయితే ప్రతి షాప్కి నో మాస్క్ నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టాలని, మాస్క్ లేకుండా ఎవరిని షాపుల్లోకి అనుమతించవద్దని కమిషనర్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. మన నరసరావుపేట పట్టణంలో లాక్డౌన్ సడలించిన తర్వాత ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకుండా విచ్చలవిడిగా రోడ్లపైకి రావడం జరుగుతుంది. ఇక్కడ మేము ప్రతి ఒక్క పౌరుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని ఒక నిబంధన పెట్టాము. ఎవరైనా మాస్క్ ధరించకుండా కనిపిస్తే 1000 రూపాయల జరిమానా విధిస్తున్నాం. ఆ బైక్పై వెళ్ళేటువంటి వాళ్ళ బైక్ను కూడా పట్టుకొని అది పోలీస్ స్టేషన్లో అప్పగిస్తున్నాం. అట్లాగే ప్రతి షాప్ యజమాని వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి నో మాస్క్ నో ఎంట్రీ బోర్డ్స్ మేము అందజేస్తున్నాం. ఇది ప్రతి షాప్ యజమాని తన షాపుకి వచ్చేటువంటి వాళ్లకు మాస్క్ లేకుంటే వాళ్ళని అలౌ చేయడానికి వీల్లేదు. అలా ఎవరైనా మాస్క్ లేకుండా షాపులో క్రయ విక్రయాలు జరిగితే అది ఖచ్చితంగా షాప్ యజమాని దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాంటి షాపులను కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి జూలై నెలలో చాలా తీవ్రంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎంతో అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఇంట్లో ఉంటేనే మంచిది. ఇది ప్రజలందరూ కూడా నరసరావుపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా గమనించాలి. కేసుల తీవ్రతతో పాటు మరణాల రేటు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండి మీ ప్రాణాలను మీరు రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వం వరకు అన్ని రకాల నిబంధనలు పెట్టినా ప్రజలు దాన్ని ఉల్లంఘిస్తే మీ ప్రాణాలు మీరే తీసుకునే దానికి మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి స్వీయ నియంత్రణ పాటించాలి. అట్లాగే బ్యాంకుల దగ్గర, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కూడా వాళ్ళు సామాజిక దూరాన్ని పాటించకుండా ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరింత వేగంగా కరోనా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎక్కడైతే ఈ సామాజిక దూరం పాటించారో అట్లాంటి వాళ్ళని క్వారంటైన్ తరలించే ఏర్పాటు కూడా చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. దయచేసి ఇకనైనా జూలై నెలలో తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఎంతో అవసరమైతే తప్ప బయటికి రాకండి. ఎందుకంటే ఇది తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో మీ ప్రాణాలకు ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించండి. ప్రతి ఒక్కరు కూడా వేడి నీళ్లను ఉపయోగించి ఈ కరోనా నుంచి రక్షణ పొందాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నరసరావుపేట ఏపీఎస్ఆర్టీసీ డిపో నందు హెవీ మోటార్ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ త్వరలో ప్రారంభం చేయుచున్నామని, ఈ ట్రైనింగ్ స్కూల్ నందు లైట్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 1 సంవత్సర కాలం పూర్తయి మరియు 21 సంవత్సరం వయసు దాటిన డ్రైవర్లకు హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కొరకు ట్రైనింగ్ ఇవ్వబడుతుందని, ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆర్టీసీ వారిచే సర్టిఫికెట్లు అందజేస్తామని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డిపో డిఎం అబ్దుల్ సలాం కోరారు. ఏపీఎస్ఆర్టీసీ నరసరావుపేట డిపో వారు అతి త్వరలో మన నరసరావుపేట బస్టాండ్లో బస్ స్టేషన్ పైన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ని స్టార్ట్ చేయబోతున్నాం. దీనిలో ఏంటంటే ఎవరైనా హెవీ లైసెన్స్ కావాల్సిన వాళ్ళు ఆల్రెడీ లైట్ లైసెన్స్ ఉండి 1 సంవత్సరం అనుభవం ఉంటే వారికి హెవీ లైసెన్స్ ఇప్పించడానికి ఏపీఎస్ఆర్టీసీ వారు డ్రైవింగ్ స్కూల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఆర్టీఏ దగ్గర మేమే హెవీ లైసెన్స్ ఇప్పిస్తాము. ప్లస్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టుగా సర్టిఫికేట్ కూడా ఇస్తాము.
అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఉన్న హైర్ బస్సులకి డ్రైవర్లను తీసుకునేటప్పుడు కంపల్సరీ ఇక్కడ హెవీ లైసెన్స్ మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తాము. కావున నర్సరావుపేట పట్టణ ప్రజలు అలాగే ఈ స్కూలు నర్సరావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ మొత్తానికి కలిపి పెట్టింది. సో ఇక్కడ నర్సరావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని కోరుచున్నాను. ఇక్కడ అన్ని సదుపాయాలతో ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు సపరేట్ గ్యారేజ్ ఉంది. అన్ని బస్సుకు సంబంధించిన అన్ని యూనిట్స్ డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే ట్రైనింగ్ స్కూల్లో ఆడియో, వీడియో అన్ని రకాల ప్రోగ్రామ్స్, సిగ్నలింగ్ వ్యవస్థలు అన్నీ పకడ్బందీగా గవర్నమెంట్ వారితో చేయడం జరిగింది. కావున ప్రజలందరూ లైసెన్స్ పొందడానికి, హెవీ లైసెన్స్ పొందడానికి తగినటువంటి ట్రైనింగ్, శిక్షణ, తర్ఫీదు ఇదంతా మా డ్రైవింగ్ స్కూల్లో పొందవలసిందిగా కోరుచున్నాను. వీ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. అబాకస్, వేదిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ. విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించటం మా ప్రత్యేకత. క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల మానసిక, శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్, కరాటే, యోగా క్లాసెస్ నిర్వహణ. ఫీల్డ్ ట్రిప్స్. ఒత్తిడి లేని విద్యకు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు, విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. నరసరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ. మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా, ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ. గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి. నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, రిక్షా సెంటర్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. ఫోన్ నంబర్ 994992964666. వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్. నరసరావుపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేంద్రియ ఎరువుల కేంద్రాన్ని కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిలో ఎరువు 10 రూపాయలకి విక్రయిస్తున్నామని, చుట్టుపక్కల రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని, అలానే పట్టణంలో చుట్టుపక్కల ఇళ్లలో మొక్కలు పెంచుకునేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కమిషనర్ కోరారు. 90 days పోకుండా తీసుకో. ఇక్కడ వస్తే నీకు ఇది కూడా వస్తుందా? నమస్కారం. మన నర్సరావుపేట పట్టణంలో ఇక్కడ ఎరువుల తయారీ కేంద్రం ఉంది. మనం తయారు చేసేటువంటి వర్మీ కంపోస్ట్ ఇక్కడ కేంద్రంగా పెట్టి ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసి దీన్ని మరి అతి తక్కువ రేటుకి కేజీ 10 రూపాయలలాగా విక్రయిస్తున్నాం. అనేక మంది స్థానిక రైతులు కూడా ఈ వర్మీ కంపోస్ట్ని మరి వాళ్ళ పంటలకు ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. మన నర్సరావుపేట పట్టణంలో ఉన్న ప్రజలు మరియు పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఉన్నటువంటి రైతులు కూడా అతి తక్కువ ధరకు వర్మీ కంపోస్ట్ని మేము విక్రయిస్తున్నాం. కాబట్టి ఇది కూరగాయలు పండించుకునేటువంటి వాళ్ళకు, అట్లాగే ఇంటి దగ్గర పెరడ్లో మరి చిన్న చిన్న పూల మొక్కలు, అట్లాగే పెరడ్లో ఉన్నటువంటి కూరగాయల కోసము ఈ ఎరువులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి మనం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మరి రసాయనాలు కలిపినటువంటి కూరగాయలు, పండ్లు ఇలాంటివి లేకుండా మనం సేంద్రియ ఎరువులను ఉపయోగించుకొని ఇటీవల కాలంలో సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో మా మున్సిపాలిటీ తరఫున ఈ సేంద్రియ ఎరువులు విక్రయించే కార్యక్రమం ఒకటి మేము ప్రారంభిస్తున్నాం. కాబట్టి వీటి ద్వారా మరి ఆరోగ్యంగా ఉంటూ మన యొక్క రెసిస్టెన్స్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి గృహస్థులు, పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లోని రైతులు కూడా ఈ ఎరువుల్ని కొని మరి సేంద్రియ ఎరువులు మరింత ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
నరసరావుపేట పట్టణంలోని ఎన్జీఓ హోంలో కేఎన్పీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామానికి చెందిన రావూరి అన్నపూర్ణమ్మను కులం పేరుతో దూషించి దాడి చేశారని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కేఎన్పీఎస్ నాయకులు కోరారు. రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామంలో యాదవ్ బజార్లో ఉంటున్నటువంటి రాపూరి అన్నపూర్ణ అనేటువంటి యానాది మహిళ మీద ఆ యాదవుల బజార్లో ఉండేటువంటి సన్నబోయిన శ్రీనివాసు ఆమెను గత 6 నెలలుగా నా కోరికలు తీర్చమని లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించినందుకు ఆమెను యాసిడ్ పోసి చంపుతానని బెదిరిస్తున్నాడు. ఆమె కౌలుకు తీసుకున్న పొలం దగ్గరికి గేదెలను తోలుకొని పోయిన గేదెల్ని తరుగుతూ ఉన్నాడు. ఆమెను రెక్కబట్టుకొని లాక్కుపోయి పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయాలని చాలా సీరియస్ ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె నిరాకరించి పెద్దలు చెబితే పెద్దలు మాట్లాడిన తర్వాత కూడా రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం గ్రామంలో కరోనా వైరస్ రావడంతో రామిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజనాల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మరియు కాకుమాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకుమాను సదాశివరెడ్డి గ్రామంలో ఉన్న 2000 మందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈ పంపిణీ చేయడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజనాల వెంకటేశ్వరరెడ్డి, కాకుమాను సదాశివరెడ్డి అన్నారు. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపేట గ్రామం ఉంది. ఈ రోజున ఈ గ్రామంలో కరోనా కేసు రావటం వల్ల నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కాకుమాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వాలంటీర్ల ద్వారా మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేయడం జరిగింది. మన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నరసరావుపేట నియోజకవర్గంలో కరోనాని నిర్మూలించడం కోసం ఎన్నో లక్షల ఖర్చు పెట్టి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ప్రజలందరూ దయచేసి మాస్కులు ధరించి ఎక్కువ పని ఉంటేనే తప్పక బయటకు రాకండి. బాగా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటకు రండి. ప్రజలందరూ ఇళ్లలో ఉంటే కరోనా వైరస్ అని పారదోలటానికి మనందరం సహకరించమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రామిరెడ్డిపాలెంలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా దయచేసి 28 రోజుల పాటు ఇళ్లలోనే ఉండండి. దయచేసి బయటకు రాకండి. అలా రాకపోవడం వల్ల గ్రామంలో మనం కేసులు తగ్గిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజనాల వెంకటేశ్వరరెడ్డి గారికి, వెంకరెడ్డి గారికి, నాగిరెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. రొంపిచెర్ల ఎంపీడీఓ ఆవరణలో పంచాయతీ సెక్రటరీలకు, వీఆర్ఓలకు, సచివాలయం సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ డాక్టర్ అర్జున్రావు మాట్లాడుతూ ఇక నుంచి రొంపిచెర్ల మండలంలో ఎవరికైనా ఇన్కమ్ ఆర్ క్యాస్ట్ సర్టిఫికెట్లు కావాలంటే మీ సేవా కేంద్రాలకు వెళ్లకూడదని, ఎలాంటి సర్టిఫికెట్ కావాలన్నా సచివాలయంలోనే పొందాలని ఎంపీడీఓ అర్జున్రావు తెలిపారు. నమస్కారం, నా పేరు డాక్టర్ బిఆర్ పిట్టో. ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్లో పంచాయతీ కార్యదర్శులకు, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్లకు, వెల్ఫేర్ అసిస్టెంట్లకి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా ఈ గ్రామ సచివాలయ సర్వీసులపైన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఇప్పటివరకు ఏదైతే మీ సేవలో మనం సర్వీసులు ఇస్తున్నామో అవన్నీ కూడా మన గ్రామ సచివాలయంలో సర్వీసులు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీకు గతంలో కూడా తెలియజేశాను, సర్వీసుల కోసం ఇంకా ఎవరు కూడా సచివాలయానికి మాత్రమే రావాల్సిన కోరుచున్నాం. మీ సేవ సెంటర్లు బట్టి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దాదాపు 324 సర్వీసులు గ్రామ సచివాలయంలో రూరల్లో ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. వాటన్నిటిని వినియోగించుకోవాలని కూడా కోరుచున్నాము. అలానే ఈ కొత్తగా పెన్షన్ కావాల్సినటువంటి వాళ్ళు కానీ, రేషన్ కార్డులు కావాల్సినటువంటి వాళ్ళు కానీ, అలానే రేషన్ కార్డులో పేర్లు తొలగింపులు, చేర్పులు, మార్పులు వీటన్నిటికి సంబంధించి కూడా మనకి అందులో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా వినియోగించుకోవాల్సిందిగా మీ అందరూ కూడా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరసరావుపేట పట్టణంలో ఇప్పటి వరకు 223, రూరల్ పరిధిలో 7, మొత్తం కలిపి 230 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. డాక్టర్ నాగపద్మజ. ప్రతి షాప్ ఎదుట నో మాస్క్, నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టాలి. మాస్క్ లేని వారికి 1000 రూపాయల జరిమానా తప్పదు. కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు.
రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం గ్రామంలో 2000 మందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రాజనాల వెంకటేశ్వర్ రెడ్డి, కాకుమాను సదాశివరెడ్డి. ఇన్కమ్, క్యాస్ట్ మరి ఏ ఇతర సర్టిఫికెట్ కోసమైనా ఎవరూ మీ సేవా కేంద్రాలకు వెళ్లనవసరం లేదని, సేవలు సచివాలయంలో అందుతాయి. ఎంపీడీఓ డాక్టర్ అర్జున్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట.